అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కీలక ఆధారం లభ్యమైంది. గుజరాత్ ఏటీఎస్ అధికారులు డిజిటల్ వీడియో రికార్డర్ రికవరీ చేసుకున్నారు. విమాన శకలాల నుంచి డీవీఆర్ సేకరించిన అధికారులు దానిలో రికార్డ్ అయిన వీడియోను సేకరించనున్నారు. మరోవైపు ప్రమాదానికి గురైన విమానం బ్లాక్ బాక్స్ కోసం సెర్చింగ్ కొనసాగిస్తున్నారు. బ్లాక్ బాక్స్ దొరికితే ప్రమాద కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కీలక ఆధారం లభ్యమైంది. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లెవిల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లెవిల్ చెప్పండి, ఆధారం ఏంటి? గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదానికి దాదాపు 24 గంటలు పూర్తిగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే పలు కీలక ఆధారాలపైన ప్రత్యేకంగా దర్యాప్తు బృందం విచారణ చేపట్టింది. అందులో భాగంగా అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కీలక ఆధారాలు అయితే లభ్యమైనట్లు కొద్దిసేపటి క్రితమే వార్తలు వస్తున్నాయి. ఈ డిజిటల్ వీడియో రికార్డర్ ఏదైతే ఉందో DVR రికవర్ చేసుకున్నారు. అయితే ఇందులో పూర్తిగా ఏదైతే పైలట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అందులో ఉంటాయి. ఎందుకంటే ప్రమాదానికి జరిగే ముందు అతను మాట్లాడిన మాటలన్నీ కూడా అందులో రికార్డ్ అయితే ఆ రికార్డుకి సంబంధించి ఏం మాట్లాడారు, ఏ విధంగా ఆ పైలట్ ఏ విధంగా తప్పించుకునే ప్రయత్నం చేశారు, అయినప్పటికీ కూడా ప్రమాదం జరిగిన తీరుకి సంబంధించి కూడా అందులో ప్రధానంగా వివరాలు అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. దాని ఆధారంగా భవిష్యత్తు విచారణ ఏ విధంగా ఉండబోతుంది, దర్యాప్తు ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం పైన కూడా ఇప్పటికీ అహ్మదాబాద్ ఏటీసీ అధికారులు కూడా దానికి తగినగానే విచారణ చేపడుతున్నారు. దాదాపు మృతులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. మృతుల కుటుంబ సభ్యులకు సంబంధించి ఆ కుటుంబాలకు సంబంధించిన ఆర్తనాదాల మధ్యనే DNA టెస్టులు కూడా పూర్తి చేస్తారు. ఇప్పటికే పదుల సంఖ్యలో అక్కడ మృతదేహాలు ఉన్న నేపథ్యంలో చాలా మంది మృతదేహాలు అప్పగించడం కొంత ఆలస్యం అవుతుంది. ఆ మృతదేహాలకు సంబంధించి DNA టెస్టులు చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 10-15 మంది కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అందించినట్లు కూడా తెలుస్తుంది. అటు విజయ్ రూపానికి సంబంధించిన మృతదేహం సైతం ఇప్పటికే వాళ్ళ విజయ్ రూపాని భార్య లండన్ నుంచి కొద్దిసేపు క్రితమే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఆ కుటుంబ సభ్యుల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం పరామర్శించారు, వారికి భరోసానిచ్చారు. ఏదైతే ఈ బ్లాక్ బాక్స్ కోసం ఇంకా వెతుకుతున్నారు. దీనిలోనే ప్రధానంగా ఏదైతే డిజిటల్ వీడియో ఏదైతే రికార్డర్ ఉందో దానికంటే ఎక్కువగా బ్లాక్ బాక్స్ లో ఎక్కువగా సమాచారం ఉంటే ఆ బ్లాక్ బాక్స్ సంబంధించి కూడా ఇంకా ఆ వెతుకులాట కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా అది అధికారులు కూడా పెద్ద ఎత్తున అక్కడ దర్యాప్తు ముమ్మరంతో పాటు శకలాలను తొలగించే పనిలో ఉన్నారు. ఇప్పటికటు నేవీతో పాటు ఆర్మీ, ఇటు అహ్మదాబాద్ పోలీసులు, ఇటు DGC అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు కూడా అక్కడ ప్రత్యేకంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్కడ ప్రమాదానికి గల కారణాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే అక్కడ కొంత శకలాల తొలగింపు అనేది పూర్తవుతున్న నేపథ్యంలో ఇటు DVR తో పాటు అటు బ్లాక్ బాక్స్ కూడా లభ్యమయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అది పూర్తిగా దొరికిన తర్వాత ప్రమాదానికి గల కారణాలను పూర్తిగా విశ్లేషించి చెప్పే అవకాశం కనిపిస్తుంది. అయితే కాక్పిట్ వాయిస్ కి సంబంధించి కొంత స్పష్టత రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. నిపుణులు చెప్పే ప్రకారం అయితే కాక్పిట్ ఏదైతే వాయిస్ ఉంటుందో 24 గంటల లోపే ఎరేజ్ అవుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఒకవేళ 24 గంటల లోపే ఎరేజ్ అయితే భవిష్యత్ అంటే ఇంకా విచారణకు ఇంకేం కావాలనే దానిపైన కూడా లోతుగా విశ్లేషణ చేస్తున్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు కూడా అక్కడ చేరుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు అంతా కూడా ఈ డెడ్ బాడీలకు సంబంధించిన వివరాల సేకరణతో ఇటు ఫోరెన్సిక్ నిపుణులకు సంబంధించి శకలాలకు సంబంధించిన గుర్తింపులు కూడా చేస్తున్నారు. ఇటు ఏవియేషన్ అధికారులతో పాటు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా ప్రధానంగా ఈ శకలాలకు సంబంధించి తొలగింపు ప్రక్రియలో పాల్గొంటుంది. అయితే లివిల్ రెడ్డి, ఇప్పుడు బ్లాక్ బాక్స్ కూడా లభ్యమైనట్టు కొన్ని వార్తలు కూడా మనం చూస్తున్నాం. అయితే అది ఎంతవరకు నిజం? బ్లాక్ బాక్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదని చెప్తున్నారు. ఏదైతే DVR మాత్రమే దొరికితే DVR లో పలు కీలక అంశాలు ఉన్నట్టు తెలుస్తుంది. పైలట్ ఏదైతే ప్రమాదం జరిగే కొద్దిసేపటి క్రితం ముందు మేడే అని చెప్పేసి అనేక మార్లు ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. ఆ మేడే అంటే ఏవియేషన్ భాషలో చెప్పాలంటే ఇది చివరి కాలు, ఇది అత్యంత ప్రమాదకర స్థాయిలో మేము ఉన్నామని చెప్పి గుర్తించే కాల్ అది. ఆ కాలుకు సంబంధించి అది చెప్పిన వివరాలు అందులో రికార్డ్ అయ్యా. దానికి ముందు ఇంకేమైనా అంటే ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ టేకప్ అయిన కొద్ది క్షణాలు కుప్పకూలడంతో ఎయిర్ క్రాఫ్ట్ కూలడానికి గల ప్రమాదాలు కావచ్చు, దానికి సంబంధించిన వివరాలు ఏమైనా రికార్డ్ అయ్యే అంశాలపైన కూడా ఇప్పటికే DGCA
విచారణ వేగవంతం చేసింది. ఈ బ్లాక్ బాక్స్ ఏదైతే దానికోసం ప్రత్యేకంగా దర్యాప్తు బృందం కొనసాగుతుంది. అక్కడ శకలాలు తొలగించిన తర్వాతే బ్లాక్ బాక్స్ దొరికే అవకాశం ఉంది. పూర్తిగా అంటే ఫ్యూయల్ దాదాపు 2 వింగ్ సైడ్ కూడా ఫ్యూయల్ ట్యాంక్స్ ఉంటే ఆ ఫ్యూయల్ ట్యాంక్స్ ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో కొంత పెద్ద ఎత్తున మంటలు చెందడమే కాకుండా అక్కడ అంతా కూడా కాలిపోయి మొత్తం నల్లటి పొగతో కూడుకుపోయిన నేపథ్యంలో డెడ్ బాడీలు కూడా ముద్దలుగా ఉండడంతో కొంత బ్లాక్ బాక్స్ కావచ్చు ఇతర వివరాలు సేకరించడం కొంత ఆలస్యం అవుతుంది. పూర్తిగా దొరకాలంటే శకలాలన్నీ తొలగించిన తర్వాతే పూర్తిగా దొరికే అవకాశం. ఇప్పటిదాకా విఐపీలు అంటే నిన్న ఘటన జరిగిన తర్వాత కేంద్ర విమానయాన శాఖ మంత్రితో పాటు అమిత్ షాతో పాటు పలువురు గుజరాత్ ముఖ్యమంత్రి పలువురు అక్కడ మంత్రులు చేరుకున్నారు కనుక కొంత సహాయ చర్యలు కావచ్చు. ఇటు విచారణ కూడా కొంత సమయం పట్టింది. వాళ్ళ ప్రధానమంత్రి ఉదయం పోయిన తర్వాత ఇక తాకిడి లేకపోవడంతో విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. శకలాలు కూడా తొలగించే పనిలో ఇప్పటికే అటు డీజీసీతో పాటు ఇటు అహ్మదాబాద్ పోలీసులు, నేవీ, ఆర్మీ, ఎన్డీఎస్ఏ అన్ని ఏజెన్సీస్ కూడా అక్కడ ప్రధానంగా శకలాలను తొలగింపు ప్రక్రియలో వేగవంతంగా పాల్గొంటున్నారు. ఆ శకలాలు తొలగించిన తర్వాత బ్లాక్ బాక్స్ కావచ్చు ట్రాక్ తోటి వాళ్ళు దొరికితే గానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఆ లోపు ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఇప్పటికే లివిల్ అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకు కీలక ఆధారము డివిఆర్ డిజిటల్ వీడియో రికవరీ దొరికింది. దాన్ని ఎప్పటిలోగా డీకోడ్ చేసే అవకాశం ఉంది? దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటిలోగా బయటికి చెప్పేటువంటి అవకాశం ఉంది? పూర్తిగా దాని మీద ఇంకా అధ్యయనం కొనసాగుతుంది. అధ్యయనం కొనసాగిన తర్వాత ఒకవేళ అది ఏ విధంగా సేకరించాలి, దానికి సంబంధించి వారికంటే డికోడింగ్ ఎవరు చేస్తారని దానిపైన కూడా ఇక డీజీసీఏ క్లియరెన్స్ ఇచ్చాలి. ఇటు అహ్మదాబాద్ పోలీసులు కూడా క్లియరెన్స్, ఇప్పటికే అహ్మదాబాద్ పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేశారు. విచారణ కొనసాగుతుంది. ఇటు అహ్మదాబాద్ పోలీసుతో పాటు ఇంకా ఇతర ఏజెన్సీస్ ఖచ్చితంగా అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంతేకాకుండా బ్రిటిష్ సంబంధించిన వారు కూడా ఇప్పటికే ఏషియన్ అధికారులు ఏషియన్ అధికారులు కూడా ఇప్పుడు అక్కడ చేరుకున్నారు. ఇటు ఏదైతే పోర్చుగీస్ సంబంధించిన అధికారులు కూడా ఐకార్నిషన్ సంబంధించిన పోర్చుగీస్ ఐకార్నిషన్ అధికారులు కూడా చెప్పారు. అంటే వారి దేశస్తులు కూడా అందులో ఉండడంతో వారి అనుమతి ఏమన్నా అవసరమా, లేదంటే ఇక్కడ అహ్మదాబాద్ లో జరిగింది కనుక గుజరాత్ పోలీసు అనుమతి ఏమన్నా అవసరమా, ఇంకా లేదంటే డీజీసీఏ పర్మిషన్ ఏమైనా తీసుకోవాలా, ఇవన్నీ అంశాలను ప్రస్తావనకు తీసుకొని వారన్నింటినీ కులంకుశంగా చర్చించి దాన్ని ఓపెన్ చేసే అవకాశం కనిపిస్తుంది. దానికి ముందు ఫోరెన్సిక్ నిపుణుల సలహా కూడా తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.